హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూడబోయేది ఈ వీడియోలో వచ్చి మినీ పన్నీర్ పరాటా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సింది 250 గ్రామ్స్ పన్నీర్, సాల్ట్, కారం, గరం మసాలా, హోమ్‌మేడ్ అండ్ ఎవరెస్ట్ గరం మసాలా నేను యాడ్ చేసిందండి దీంట్లో. మనకి ఈ మసాలాలన్నీ గూడా మనకి ఆ పన్నీర్‌కి తగినంత యాడ్ చేసుకోవాలి. కొంతమంది స్పైసెస్ ఎక్కువ తింటారు. కొంతమంది మోడరేట్‌గా తింటారు. దాని తగ్గట్టు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి మనం. మనం మనం ఇక్కడ వీడియోలో చూపించినట్టు యాడ్ చేసుకోవటం అంటే వాళ్ళ టేస్టెస్ మనకు తెలీవు కదండీ. మా ఇంట్లో టేస్ట్ బట్టి నేను యాడ్ చేశాను. ఈ మెజర్‌మెంట్స్‌కైతే ఇది కరెక్ట్‌గా సరిపోయినాయండి. చాలా టేస్టీగా వచ్చింది అవుట్‌పుట్ మటికి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మిక్స్చర్స్ అన్నీ గూడా మనం ఏదైతే స్టఫింగ్ పన్నీర్ ఉందో దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను గోధుమ పిండిని ముందే అరగంట ముందు చపాతీ పిండిలాగా బాగా మెత్తగా కలుపుకొని పక్కనుంచుకున్నాను. మనకి ఒక మీడియం కన్నా కొంచెం పెద్ద సైజ్ బౌల్ తీసుకోవాలండి. ఇది పన్నీర్ స్టఫింగ్ కోసం కాబట్టి దీన్ని మరీ పలుచగా కాకుండా, సన్నగా కాకుండా చపాతీలాగా చేసుకోవాలి ఈవెన్‌గా. చేసుకున్నాక దీంట్లో మనం ఏదైతే పన్నీర్ స్టఫింగ్ ముందుగా ప్రిపేర్ చేసుకొనున్నామో, ఆ స్టఫింగ్ అంతా గూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మామూలుగా అయితే పన్నీర్ మధ్యలో పెట్టుకొని మనం పరాటాస్ అన్నీ చేస్తాము. ఒక బాల్‌లాగా చుట్టుకొని. కాకపోతే అది మనకి ఎంత చేసినా మధ్యలోనే పన్నీరంతా ఉండిపోయి, చివర అంతా ఎడ్జెస్ అంతా గూడా పిండిగానే అనిపిస్తుంది. అంటే పన్నీరంతా చివరి దాకా ఎళ్ళదు కదా! ఇలా అయితే ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యి, పన్నీర్ పరాటా అంతా మనకి చపాతీ ప్లస్ ఈ పన్నీర్ టేస్ట్ 2 తెలుస్తాయి. ఇలా గనుక చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. నేను గూడా రీసెంట్‌గానే ఇలా ట్రై చేసి చూసాను. చాలా బావున్నాయి. పన్నీర్ పరాటా మామూలుగా అయితే ఇలా ఫుల్ సైజే చేసేవాళ్ళం. బట్ ఇలా అయితే పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇవి హాఫ్ ఇంచ్ నుంచి 1 ఇంచ్, 2 ఇంచెస్ దాకా మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని, దీన్ని కొంచెం పిండి అటు ఇటు ఒత్తుకొని, పన్నీర్ స్టఫింగ్ ఏది బయటకి రాకుండా హ్యాండ్‌తో ప్రెస్ చేసుకున్న తర్వాత, మనకి ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే రోలింగ్ పిన్‌తో లైట్‌గా ప్రెస్ చేయాలండి. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే పన్నీర్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది స్టఫింగ్. అలా కాకుండా మెల్లిగా చేసుకోవాలి. ఇలా మనం అన్నీ ఏదైతే కట్ చేసి పక్కన పెట్టుకుని ఉన్నామో అన్నీ కూడా రెడీ చేసుకున్నాక, మనం పెనం బాగా వేడి అయిన తర్వాత దాన్ని మీడియం టు హైలో పెట్టుకొని, ఇవి ఏవైతే చేసుకున్నామో మనం అన్నీ యేసుకొని, ఆయిల్ అయితే ఆయిల్, ఘీ అయితే ఘీ. ఇది ఘీతో కాల్చుకుంటే మటికి వేడి వేడిగా తింటేనే బాగుంటాయండి. ఇవి పిల్లలు మటికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగున్నాయి. అంటే ఎవరు చేసుకుంది వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి మీరు అలా అంటున్నారని అనుకోవద్దు. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఈ వీడియోలో మా అత్తగారు తిన్న ఎక్స్‌ప్రెషన్స్ గూడా నేను క్యాప్చర్ చేశాను. మీరు చూడొచ్చు. తనకి నచ్చకపోతే తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉండవు గదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. థాంక్స్.